సింహ, తప్పు చేశానని ఒక ఆడపిల్ల చెబుతుంది. నిందితుడిగా నిలబడడం పద్ధతే. అయ్యా తమరు ఆ అమ్మాయికి న్యాయం చేయండి. సాక్ష్యం చెప్పడానికి ఆ పంచాయతీ పెద్దలు రమ్మంటున్నారు బాబు. రా బాబు. ఆ పనికి మాలింది మీ అన్నయ్య మీద నిందేయాలని చూసింది. వచ్చి నిజం చెప్పు బాబు. అవును, పద్మ చెప్పింది నిజం. ఆయన పద్మతో తప్పుగా ప్రవర్తించాడు. ఏంటయ్యా ఇంకా చూస్తారు? ఆయన తప్పు చేశాడని సొంత మనిషి సాక్ష్యం చెప్తుంటే ఇంకా ఏంటి? ఎవరూ ముందుకు రాకపోతే ఎలా? శిక్ష పడాలి కదా. నేనున్నాను కదా మనకే. ఎవరో ఒకరు శిక్ష వెయ్యాలి కదా సింహ. కొట్టనివ్వు. అయ్యా, ఇది చుట్టానికేనా నేను బ్రతుకున్నది? అయ్యా, నా బిడ్డ వల్ల మీకు ఇంత కష్టం వస్తుందని తెలుసుంటే పురికాలు చెప్పేసేదానయ్యా. క్షమించండి అయ్యా, క్షమించండి. అయ్యా ఎలాగీ మనకే. ఇది నా ఊరు. నా ఊర్లో ఆడపిల్ల ధైర్యంగా తిరగాలి, పరువుగా బ్రతకాలే. తినే తిండి మీద ఆశపడినట్లు ఆడపిల్ల ఒంటి మీద ఆశపడే ఇలాంటి వాడి ఒళ్ళో వాతలు తేలాలే. ఏంటక్కడ జనం? ఎవరో తప్పు చేస్తే పంచాయతీ పెట్టినట్టున్నారు. సేర్లే మందు బాబులం మేము, మందు బాబులం. ప్రియా ప్రియా. ఇదిగా గణపతి గారా, నాకు ఈ ఆనందంలో తాగి పడేసిన మందు బాటిల్ దొల్లినట్టు అలా దొల్లిదాకా తాగుతూ ఉండదనే నాక. తప్పకుండా తాగు కానీ సరిపోలేదంటే చెప్పు, షాప్ నుంచి ఇంకా బాటిల్స్ తెప్పిస్తారు. తెప్పించేస్తారు మీరు, బిందులతో తెప్పించేస్తారు మీరు, నాకు తెలుసు కదా. అవును, మీ అక్క కనిపించట్లేదు. కరెక్టా, ఈ సెలబ్రేషన్ లో ఈ ఆనందంలో మక్క లేకపోతే ఎలాగా? పైనుండి ఉంటది, రెండేళ్ళు పిలిచికి వచ్చారు.
మళ్ళీ తాగుదాం. మందెత్తే మాకు మేమే మహారాజ్యం. నువ్వేంటి ఎలా ఉన్నావు? ఈ ఆనందం మనం సెలబ్రేట్ చేసుకోవద్దు. పదండి కిందకి వెళ్దాం. పదండి. పదండి. ఏంట్రా సెలబ్రేట్ చేసుకునేది? అదేంటక్క, మనం అనుకున్నట్టు అరిపొరుగు అందరి ముందు తీసేం కదా, అంతకంటే ఇంకేం కావాలి సెలబ్రేషన్స్ కి? పంచాయతీలో నిలబెట్టినంత మాత్రాన పనైపోలేదురా. పంచాయతీ పెట్టగానే ఏదో అయిపోయింది, ఊళ్ళో అతని పరువు పోయిందని నేను అనుకోవడం లేదు. అదేంటి? అవును గణపతి గారు, ఊళ్ళో హరిని తప్పు చేశాడు అని తప్పుగా మాట్లాడుకుంటారు అనుకుంటే ఒక్కడి దగ్గర కూడా ఆ రియాక్షన్ కనిపించడం లేదు. అయ్యో, హరిగారిని ఇలా చేశారే అన్న బాధే కనిపిస్తోంది. మనం హరిని టార్గెట్ చేసింది ఎలక్షన్స్ లోపలే అతని పరువు తీయాలని, జనం దృష్టిలో తన స్థాయిని దిగజార్చాలని. అందుకే అంత పక్కాగా ప్లాన్ చేసి పంచాయతీ వరకు తీసుకురాగలిగాం. కానీ జనంలో అతని మీదున్న గౌరవాన్ని, అభిమానాన్ని తగ్గించలేకపోయాం. అతన్ని చూసి బాధపడేవాళ్లే కాని అతన్ని ద్వేషించేవాళ్లు, కనీసం అనుమానంగా చూసేవాళ్లు కూడా కనిపించటం లేదు. మనం ఇది కాదు కదా కోరుకుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇంకా ఏదో చెయ్యాలి. ఈ పంచాయతీలు హరి స్థాయిని, హరి మీద ఈ ఊరి జనానికున్న అభిమానాన్ని తగ్గించలేకపోయాయి. ఇంకా ఏదో చెయ్యాలి. ఇంకేం చేస్తాం? హరి నీ మాట బాగా వింటున్నాడు కదా? బాగా వింటున్నట్టే అనిపిస్తోంది. వింటాడు కదా? వింటాడు. బయట ఉండి మనం చెయ్యలేని పని ఇంట్లో ఉండి నువ్వు చేయగలుగుతావు. నేనా? ఇంట్లో ఉండి నేనేం చేయగలుగుతాను? వాళ్ళ అమ్మ ఉంటుంది, అడ్డంగా ఆ సింహం ఉంటాడు. ఎవరున్నా గాని ఇప్పుడా హరి మనసులో ఒకడి మీద కోపం ఉంటుంది. అది ఆ చైతన్యగాడి మీద. మొదటి నుంచి ఆ కుటుంబం అంటే పడని ఆ హరికి చైతన్య వల్లే పరువు పోయింది అని, చైతన్య సాక్ష్యం చెప్పడం వల్లే తను దోషిలాగా నిలబడ్డానని అవమానంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు ఆ అవమానాన్ని రెచ్చగొట్టు, అతనిలోని కోపాన్ని మరింతగా పెంచు. చైతన్య వల్లే కదా నువ్వు ఇంత నష్టపోయింది, చైతన్య వల్లే కదా ఇలా జరిగింది అని మాటకి ముందు మాటకి వెనుక చైతన్యాన్ని తగిలించావు అంటే ఆల్రెడీ కోపంగా ఉన్న ఆ హరి అగ్గి మీద గుగ్గిలమైపోతాడు. ఆ కోపం హద్దులు దాటినప్పుడు ఆ కోపమే తప్పు చేయిస్తుంది. ఆ తప్పే మనకు అవకాశం అవుతుంది. పొందులమ్మా, నీకు అర్థమైందో లేదో, అర్జెంటుగా నువ్వు అరిగాడితో తప్పు చేయించాలి. అది కూడా తప్పంటే ఆ తప్పు కాదు, తప్పంతే. అమ్మా! కొట్టవా? విషయం సీరియస్ గా ఉన్నప్పుడు కామెడీలొద్దు. అశ్విని, ఇప్పటి వరకు కష్టమంతా మాది. చివరిగా అవకాశం నీకిస్తున్నాను.
నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. చెప్పారుగా, ఇది చాలా చిన్న విషయం, నేను చూసుకుంటాను. పెద్ద విషయాలు ఎప్పుడు చిన్నవిగానే కనిపిస్తాయి, రంగంలోకి దిగితే గాని అర్థం కావు. చిన్నదని చులకనగా చూడకుండా జాగ్రత్తగా చెప్పింది చెయ్యి. తనకి మనం చెప్పాలా? తనే చూసుకుంటుందిలే. అన్నయ్య గురించి నువ్వు తప్పుగా సాక్ష్యం చెప్పడం ఏంట్రా? చేశాడు, నేను చూశాను. ఏంట్రా నువ్వు చూసింది? ఇప్పటి వరకు నువ్వేమన్నా నీ మాటకు ఎదురు చెప్పలేదు, నీ చేతికి అడ్డుపడలేదు. కారణం అందులో నా తప్పుందేమో అన్న అనుమానం కావచ్చు, నువ్వు బాధపడతావన్న ప్రేమ కావచ్చు. కానీ ఈరోజు నేను చెయ్యని తప్పుకి చేయి చేసుకుంటే మాత్రం తట్టుకోలేనక్క. నువ్వు చేసింది తప్పు కాక ఏంట్రా? అన్నయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? 10 మందికి న్యాయం చెప్పే అన్నయ్యని నిందితుడిని చేసి నిలబెడతావా? ఏంటక్క నువ్వు? ఆయన నీకు గొప్ప, నాకు కాదు. తప్పు చేస్తుంటే నా కళ్ళారా చూశాను, ఏం చూశానో అదే చెప్పాను. నువ్వు చూసింది నిజం కాకపోవచ్చుగా? ఎందుకు కాదండి? ఒక ఆడపిల్ల జీవితం నా కళ్ళెదురుగా నాశనం చేయాలని చూశాడు, అదే విషయం నేను చెప్పాను. ఎవరైనా తప్పు చేశారని ఆయన గారు శిక్ష వేస్తే ఆయన రాముడు దేవుడు అని పొగిడారు. మరి ఆయన తప్పు చేశాడని చెప్పినా నన్నెందుకేదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు. ధర్మం ఎప్పుడు దారి తప్పదురా, అందుకే అది ధర్మం. తప్పుకి శిక్ష వేస్తాడు కాబట్టి దేవుడు. నువ్వా దేవుడే తప్పు చేశాడంటున్నావు. ఆయన తప్పు చేశాడు చేశాడు చేశాడు, అది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. తప్పు చేస్తే తన మన ఆలోచించని అదే రక్తం నాది కూడా. రేయ్, ఏది నిజమని నువ్వు అనుకుంటున్నావో అది అబద్ధం అని తెలిసిన రోజు నీకు అర్థమవుతుంది నువ్వెంత పెద్ద తప్పు చేశావో. తప్పు చేశాడని బాధితురాలు చెప్తుంది, ఆ తప్పుకి నేను సాక్షిని మాత్రమే. మీరందరూ నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నేను చేసిన తప్పు కాదు. ఏంటి శిరీష వీడు? అన్నయ్య గురించి అన్నీ తెలిసి ఆయన నేరస్తుని చేశాడు. అదే నాకు భయంగా ఉంది. మా అన్నయ్య అలాంటి నీచమైన పని చేస్తాడని ఎలా నమ్ముతాడు శిరీష? ఊర్లో ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా ఆ కష్టం తన కష్టంగా భావించే మా అన్నయ్య ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తాడా? ఎక్కడో పొరపాటు జరిగిందండి. పొరపాటు ఎక్కడ జరిగినా నష్టం కష్టం మా అన్నయ్యకే కదా.
అందరికీ తీర్పు చెప్పే మా అన్నయ్య నిందితుల్లా నిలబడి శిక్ష అనుభవించాడంటే తట్టుకోలేకపోతున్నాను. నా పరిస్థితి ఇలా ఉంటే మాటి కోసం ప్రాణం ఇచ్చే అన్నయ్య పరిస్థితి ఇంకెలా ఉందో. జరిగిన దానికి ఆయన ఎంత బాధపడుతున్నాడో. చెప్పమ్మా, ఎవరా పనిచేసింది? అవును, నా జీవితం నాశనం చేయాలని చూసింది ఆయనే. సొంత వాళ్ళు వెనుపోటు పొడుస్తారు, అయిన వాళ్ళు అనుకున్న వాళ్లే కుట్రలు చేస్తారు అంటే ఏమో అనుకున్నాను. ఆ సుభద్ర తమ్ముడు ఇది కావాలనే చేశాడు. ఆ అమ్మాయి ఎవరు మీ మీద నింద వేసినా అతను నిజమే అని సాక్ష్యం చెప్పాడు కాబట్టే కదా మీరు తలంచాల్సి వచ్చింది. ఇది కుట్రండి, కావాలని చేసిన కుట్ర. మిమ్మల్ని నేరుగా ఏం చెయ్యలేక ఆ అమ్మాయి మాటని అడ్డం పెట్టుకొని ఇలా మీ పరువు తీశారు. అందరిలో మీరు తలదించుకునేలా చేశారు. వాడున్న పరిస్థితి ఏంటి, నువ్వు మాట్లాడేదేంటి? నేను వెన్న రాస్తుంటే నువ్వు కారం పూస్తున్నావా? అయ్యో, అలా ఏం లేదండి. ఆయన ఇలా చేసింది వాళ్లే కదా, ఈ అవమానం వాళ్ళ వల్లే కదా అంటున్నా. అవసరమా? పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు ఆ మాటలు అవసరమా? ముందు పో ఇక్కడి నుంచి. అది కాదు, పొమ్మంటున్నానా? పో. అయ్యో, వెన్న అయిపోయింది. ఇప్పుడే తెస్తానుండు. ఎలా ఉందమ్మా అన్నయ్యకి? వాతలు తేలిన ఒంటితో అలా పడున్నాడమ్మా. ఏంటి వాడికి శిక్ష? చైతన్యకి వాడి అన్న గురించి తెలీదా? ఎందుకమ్మా ఇలా చేశాడు? నేను ఊర్లో లేను కదమ్మా. ఉండుంటే వాడిని నోరు తెరవనిచ్చేదాన్ని కాదు, కాళ్ళు విరక్కొట్టైనా ఇల్లు కదలనిచ్చేదాన్ని కాదు. ఊర్లోకొచ్చేసరికి జరగాల్సింది జరిగిపోయిందమ్మా. అవమానంతో బాధతో వాడు నోరు తెరిచి మాట్లాడడం లేదు. వాడిని అలా చూస్తుంటే కన్న కడుపు తరుక్కుపోతుందమ్మా. వాడు ఎందుకు ఇలా చేశాడో, అన్నయ్య గురించి తెలిసి ఇలాంటి సాక్ష్యం ఎందుకు చెప్పాడో అర్థం కావడం లేదమ్మా. కర్మే, ఇదంతా మన కర్మ. నువ్వు దగ్గరవ్వాలనుకునే కొద్దీ దూరం పెరుగుతూనే ఉందమ్మా. అమ్మా, అన్నయ్యని చూడాలనుందమ్మా.
ఎలా చూస్తావమ్మా? వాడు బయటకొచ్చే పరిస్థితిలో ఉన్నాడా? ఎలాగోలా ఒక్కసారి తీసుకురా అమ్మా. అన్నయ్య ఎలా ఉన్నాడో ఏంటో అని నా మనసంతా లాగేస్తుంది. నా అన్నయ్యకి ఇలా జరిగిందంటే ఇంటికొచ్చి పలకరించే అదృష్టం ఎలాగూ లేదు. ఒక్కసారి బయటకన్నా తీసుకురా అమ్మా. ఇక్కడే ఉండండి, వాడిని బయటికి తీసుకొస్తాను. ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? పెరట్లో మంచం వేస్తుంది. గాయాలకి గాలి తగలకపోతే మండుతుంది. ఆరు బయట పడుకుందు గాని రారా.